వెల్కమ్ టు పృథ్వీ టీవీ. గ్రామ అభివృద్ధి నా లక్ష్యం. హనుమంతపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఇరుగు మమతా మహేందర్. జనగామ జిల్లాలో హనుమంతపురం గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మమత అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హనుమంతపూర్ గ్రామ సర్పంచ్గా ఉంగరం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించగలరని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తానని, ఆదర్శ గ్రామంగా జిల్లాలో మొదటిగా ఉండేటట్లు చూస్తానని అన్నారు. వృద్ధుల కోసం, యువత కోసం, మహిళల కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తానని అన్నారు. ఈ గంగం నరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్గా హనుమంతపూర్ గ్రామంలో పోటీ చేస్తున్నాను. అసలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు మరి ప్రతాప్ రెడ్డి అన్న గారికి కానీ, ఇక మరి మిగతా నరసింహారెడ్డి అన్న గారి వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు ఎన్నోసార్లు అది చేసినా కానీ 3 సార్లు ఓడిపోవడం జరిగింది. అవి అనివార్య కారణాల వల్ల. ఇప్పుడు ఎంతో సింపతితో జనాలు నా మీద ప్రేమతోని నాకు అదే విధంగా అండగా ఉంటూ, నాకు అన్ని విధాలా మేము ఉంటామన్న బాబు, నువ్వు నిలవాడు అని చెప్పి ఒక దళితుడైనటువంటి నాకు ఆల్ జనరల్లో అంటే అన్రిజర్వ్డ్లో నాకు మనకు సీట్ ఇవ్వడం అనేది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందులో వాళ్ళకి ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ప్రతి ఒక్కటి ఉన్నది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు మన జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశం మేరకు నర్మేట మండలంలోని హనుమంతపూర్ గ్రామం డోర్ టు డోర్ ప్రచారానికి రావడం జరిగింది. ఈ డోర్ టు డోర్ ప్రచారంలో తిరిగి మమతా మహేందర్ వారికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 1వ నంబరు ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఆ ఉంగరం గుర్తును మేము చేసిన సంక్షేమ పథకాలు కానీ అవన్నీ చెప్పుకుంటూ డోర్ టు డోర్ చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మార్నింగ్ నర్మేట లోకల్ చేసినాం, తర్వాత బొమ్మాకూరు చేసాం, ఇప్పుడు హనుమంతపూర్ గ్రామంలో చేస్తున్నాం. అది జరుగుతూ ఉన్నది. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా 200 యూనిట్ల కరెంట్ అయినేమి, 2 లక్షల రుణమాఫీ కానీ, లేకుంటే రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, తర్వాత 60,000 ఉద్యోగాలు కానీ, ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక 2 ఏళ్ల కాలంలో కూడా మనకు ఇవాళ డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అదే రేవంత్ రెడ్డి గారి వాళ్ళ క్యాబినెట్కి కానీ వారికి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా జనగాం జిల్లా పార్టీ తరఫున, నర్మేట మండల పార్టీ తరఫున మా వంతు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నర్మేట బొమ్మకూరు రెడ్డి పోయినా ఆడ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు రైతులే